ఎగ్జామ్స్ స్టడీ రొటీన్. ఒకరోజు రాత్రి గట్టు చింకి వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. నాన్న అయితే అమ్మతో చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళిద్దరూ కలిసి గట్టు చింకిని గమనిస్తారు. వాళ్ళు చాలా సీరియస్గా డిన్నర్ చేస్తుంటారు. అరే గట్టు చింకి, ఏమైంది? మీరిద్దరూ ఇంత స్ట్రెస్గా ఎందుకు కనిపిస్తున్నారు? నాన్న, స్కూల్లో ఫైనల్ ఎగ్జామ్స్ మొదలయ్యాయి. అందుకే చింకి నేను ఇలా టెన్షన్గా కనిపిస్తున్నాం. అరే పిల్లలు, ఇందులో స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మీరు సంవత్సరం అంతా బాగా చదువుకున్నారు కదా. అవునమ్మా, కానీ ఫైనల్ ఎగ్జామ్లో చాలా సిలబస్ ఉంటుంది. ఇప్పుడు మాకు చూస్తుంటే అనిపిస్తుంది మేమంతా మర్చిపోయామేమో అని. పిల్లలు, నాకేమనిపిస్తుందంటే మీరు సిలబస్నంతా కూడా మళ్ళీ తిరిగి రివిజన్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే మీరు మర్చిపోయిందంతా మళ్ళీ మీకు గుర్తొస్తుంది. నాన్న, ఎగ్జామ్స్ కేవలం ఒక నెల రోజులు మాత్రమే ఉంది. సిలబస్ చాలా ఉంది. అలా అయితే మేము రోజంతా పుస్తకాలు పట్టుకొని కూర్చోవాలి. మేమింకా ఏమీ చేయలేము. పిల్లలు, అలా ఏమీ చేయాల్సిన పని లేదు. మీరిద్దరూ దీనికోసం ఒక మంచి టైం టేబుల్ని సెట్ చేసుకోండి. ఎగ్జామ్ స్టడీ రొటీన్ అని విన్న వెంటనే గట్టు చింకి ఆశ్చర్యపోతారు. ఏంటి, ఎగ్జామ్స్ టైం టేబులా? అవును పిల్లలు, మీరు అలా టైం టేబుల్ రెడీ చేసుకుంటే బాగా చదువుకోగలరు. అవును, అలా చేస్తే మనకి అదే సమయంలో కాసేపు టీవీ చూడ్డానికి, ఆడుకోవడానికి కూడా సమయం దొరుకుతుంది. అలా చేస్తేనే మన మైండ్ కాస్త ఫ్రెష్ అవుతుంది. అప్పుడే మనం ఫ్రెష్ మైండ్తో ఇంకా బాగా చదువుకోవచ్చు. గట్టు చింకీలకు ఆ ఐడియా బాగా నచ్చుతుంది. డిన్నర్ ఫినిష్ చేసేసిన తర్వాత వాళ్ళిద్దరూ త్వరగా వాళ్ల రూంలోకి వెళ్ళిపోతారు. వెళ్ళి స్టడీ టేబుల్ మీద కూర్చుని ఒక పింక్ చార్ట్ బయటకు తీసి కొన్ని కలర్ పెన్సిల్స్ కూడా బయటకు తీస్తారు. చింకీ, నువ్వు రెడీ కదా? హా గట్టు, ఎగ్జామ్స్కి ఇప్పుడు మనకి నెల రోజులు కరెక్ట్గా ఉంది. ఆ నెల రోజులకి సరిపడా స్టడీ రొటీన్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. పద మొదలు పెడదాం. ఓకే చింకీ. అలా గట్టు చింకి వాళ్ళ డైలీ రొటీన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. మధ్యలో వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ టైమింగ్స్ సిమిలర్గా ఉండాలి కాబట్టి. అలా ఉంటేనే వాళ్ళు కలిసి చదువుకోగలరు, ఇంకా కలిసి ఆడుకోగలరు కాబట్టి. అలా సరిగ్గా 1 గంట పడుతుంది వాళ్ళు వాళ్ళ డైలీ రొటీన్ ప్రిపేర్ చేసుకోవడానికి. అప్పుడే అమ్మ కూడా గదిలోకి వస్తుంది. పిల్లలు, రొటీన్ తయారైందా? అమ్మా, రెడీ. వెరీ గుడ్ పిల్లలు. ఇప్పుడు మీరు దీన్ని మీ స్టడీ టేబుల్ పైన పెట్టుకోండి, కనపడేటట్టు. అలా అయితే రోజు మీకు మీ రొటీన్ గుర్తొస్తూ ఉంటుంది. అప్పుడు అన్ని పనులు త్వరగా చేస్తారు. గట్టు ఇంకా చింకీ అలానే చేస్తారు. ఆ తర్వాత అమ్మతో, అమ్మా, మా టైం టేబుల్ ప్రకారం మేము త్వరగా పడుకోవాలి. ఎందుకంటే మేము ఉదయం త్వరగా లేచి స్కూల్కి వెళ్ళడానికంటే ముందే 1 గంట చదువుకోవాలి. గట్టు మాటలు విని అమ్మ చాలా ఆనందపడుతుంది. ఇంకా ఇద్దరు పిల్లలతో, ఓకే పిల్లలు, పడుకోండి. గట్టు చింకి త్వరగా లైట్లు బంద్ చేసి పడుకుంటారు. ఇంకా వాళ్ళు ఉదయం 6 గంటలకి నిద్రలేస్తారు. ఇంకా త్వరగా బ్రష్ చేసుకుంటారు. అమ్మ కూడా వాళ్ళిద్దరూ త్వరగా నిద్ర లేవడం చూసి త్వరగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి వాళ్ళ స్టడీ టేబుల్ మీద పెడుతుంది. చింకీ, ఇలా చూడు. అమ్మ మన బ్రేక్ఫాస్ట్ని ముందుగానే మన స్టడీ టేబుల్ మీద పెట్టేసింది. తను మన గురించి ఎంతగా ఆలోచిస్తుందో కదా. హా గట్టు, మనం కూడా తన కోసం థ్యాంక్స్ నోట్ రాసిపెట్టి స్కూల్కి వెళ్ళాలి. ఓకే? ఓకే చింకీ, ఇది చాలా మంచి ఐడియా. ఇక మనం త్వరగా బ్రేక్ఫాస్ట్ని చేసేద్దాం. గట్టు ఇంకా చింకి త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసేసి చదువుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ సైన్స్ సబ్జెక్టు చదువుతూ ఉంటారు. 1 గంటలో వాళ్ళు చాలా రివిజన్ చేసేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు ఒక థ్యాంక్ యూ నోట్ రాసి వాళ్ళిద్దరూ కూర్చున్న స్టడీ టేబుల్ ప్లేసెస్ లో స్టిక్ చేసి ఆ తర్వాత త్వరగా స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోతారు. చింకీ, ఈరోజు చాలా బాగుంది కదా. మనం ఉదయాన్నే లేచి చదువుకున్నాము. దానివల్ల చాలా బాగా అనిపిస్తుంది. అవును గట్టు, నాకు కూడా. సరే పద, మనం త్వరగా స్కూల్కి వెళ్దాం. ఆ తర్వాత గట్టు చింకి నాన్నతో కలిసి స్కూల్కి వెళ్తారు. మరొక పక్క అమ్మ వాళ్ళు రాసిన దానికి చూసి చాలా ఆనందపడుతుంది. మధ్యాహ్నం వాళ్ళు స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమ్మతో కలిసి లంచ్ చేస్తారు. ఇంక కాసేపు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అమ్మా, ఇప్పుడు మేమిద్దరం కాసేపు పడుకుంటాము. తర్వాత నిద్ర లేచి మా హోంవర్క్ని కంప్లీట్ చేస్తాం. సరే పిల్లలు. అవునమ్మా, మేము అలారం కూడా పెట్టుకున్నాము. సరిగ్గా 1 గంట తర్వాత మేము నిద్ర లేస్తాము. ఒకవేళ మేము నిద్ర లేవకపోతే మీరు మమ్మల్ని లేపండి. ఓకే చింకీ. ఆ తర్వాత గట్టు చింకీ పడుకుంటారు. సరిగ్గా 1 గంట తర్వాత నిద్రలేస్తారు. లేచి వాళ్ళిద్దరూ హోంవర్క్ చేసుకుంటారు.
ఇంకా మ్యాథ్స్ ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉంటారు. అప్పుడే అమ్మ వాళ్ళ దగ్గరికి వస్తుంది. పిల్లలు, స్నాక్స్ ఇంకా టీ రెడీగా ఉన్నాయి, మీరు త్వరగా వచ్చి తినండి. అమ్మా, మాకు 5 నిమిషాలు టైం ఇవ్వండి, మా హోంవర్క్ అయిపోతుంది. ఆ తర్వాత బయటికి వచ్చి స్నాక్స్ తినేసి టీవీ చూస్తాము. అమ్మా. హా అమ్మా, ఇంకొక 5 నిమిషాలు అంతే. గట్టు చింకి 5 నిమిషాల తర్వాత హాల్లోకి వస్తారు. వాళ్ళు అమ్మతో కలిసి టీవీ చూస్తూ స్నాక్స్ ఇంకా టీ ఎంజాయ్ చేస్తారు. అప్పుడే అక్కడికి వాళ్ళ స్నేహితులు వస్తారు. గట్టు చింకి, పదండి మనం ఆడుకుందాం. అరే వా మిత్రులారా, మీరందరూ సరైన సమయానికే వచ్చారు. హా, ఇప్పుడు ఆడుకోవడానికి మాకు సరిగ్గా గంట సమయం ఉంది. ఆ తర్వాత మేము సోషల్ ఇంకా సైన్స్ రివిజన్ చేసుకోవాలి. ఓ, ఓకే గట్టు చింకి, అయితే మనం అస్సలు సమయాన్ని వేస్ట్ చేయకూడదు. పదండి, వెళ్ళి చదువుకుందాం. గట్టు ఇంకా చింకి సరిగ్గా అరగంట ఆడుకున్న తర్వాత ఇంటికి వస్తారు. ఇంకా మళ్ళీ వాళ్ళు చదువుకుంటూ కూర్చుంటారు. అలా గట్టు చింకి అన్ని సమయానికి చేస్తారు. వాళ్ళ నాన్న ఇంటికి వచ్చేసరికి వాళ్ళు వాళ్ళ పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ఇంకా ఫ్రీ అవుతారు. పిల్లలు, ఎలా ఉంది ఈరోజు మీ పని? నాన్న, చాలా బాగుంది. మీరు చెప్పిన ఐడియా చాలా బాగా నచ్చింది. మీరు చెప్పినట్టే మేము రొటీన్ ప్రిపేర్ చేసుకున్నాము, చాలా చాప్టర్స్ రివైజ్ చేసుకున్నాము, హోంవర్క్ చేసుకున్నాము, ఇంకా అన్ని పనులు టైంకి చేసేసుకున్నాము. నాన్న, మాకు చదువుకోవడంతో పాటు టీవీ చూడడానికి ఇంకా ఆడుకోవడానికి కూడా మంచి టైం దొరికింది. మా టైం టేబుల్ చాలా మంచిగా యూటిలైజ్ అయింది. అవును పిల్లలు, ఇది నిజం. మనం మన సమయాన్ని సరిగ్గా మేనేజ్ చేసుకోవాలి. అప్పుడే పనులు తేలికైపోతాయి. మీరు ఒకవేళ ఈ నెల మొత్తం ఇదే టైం టేబుల్ని ఫాలో అయితే ఎగ్జామ్స్ కూడా మీరు బాగా రాయగలరు. అవును పిల్లలు, ఇది కేవలం హార్డ్ వర్క్ మాత్రమే కాదు, స్మార్ట్ వర్క్. మీ ఇద్దరూ నిజంగా చాలా స్మార్ట్. గట్టు ఇంకా చింకీలని పొగిడినందుకు వాళ్ళకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. నిజంగానే వాళ్ళు వాళ్ళ టైంని మేనేజ్ చేసుకున్నందుకు వాళ్ళకి కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు వాళ్ళ క్లాసులు అందరికన్నా ముందు వెళ్తున్నట్టు వాళ్ళకనిపిస్తుంది. వాళ్ళు వాళ్ళ స్నేహితులకి కూడా ఈ స్టడీ రొటీన్ గురించి చెప్తారు. ఇంకా ఇలానే వాళ్ళ ఎగ్జామ్కి ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంటారు. పుంతూన్ కిడ్స్ నుంచి పార్సిల్ వచ్చింది. అరే, పార్సిల్ వచ్చేసిందా? పిల్లలు చూడండి, ఆ పార్సిల్ మీకోసమే. అవునమ్మా, ఇందులో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ఫిషింగ్ ఫన్నీ ఎలా ఉందో చూడు, ఇది చాలా బాగుంది. మీ ఇద్దరికి నేను ఏ అక్షరమైతే చెప్తానో ఆ అక్షరాలు మీరు ఫిషింగ్ రాడ్తో తీసి చూపించాలి. వావ్, మనం ఫిషింగ్ చేస్తూ చేస్తూ లెటర్స్ నేర్చుకుంటామా? చూడండి, వీటిని ప్రిస్కీ ఫింగర్స్ అంటారు. వీటితో మీ చేతుల కోఆర్డినేషన్ చాలా బాగా జరుగుతుంది. ఇదిగోండి లేస్. ఒక్కొక్కటిగా ఇందులో బీడ్స్ వేయడానికి ప్రయత్నించండి. అమ్మా, ఇది చాలా కూల్ గిఫ్ట్. ఇందులో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. మాకు చాలా మజా వస్తుంది. ఇది ఏం బాక్స్ అమ్మా? ఇది పుంతూన్ కిడ్స్ యొక్క లెర్నింగ్ బాక్స్. దీనిని నర్సరీ, జూనియర్ కేజీ ఇంకా సీనియర్ కేజీ పిల్లల కోసం. ఒకవేళ మీరు కూడా ఈ బాక్స్ తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. లేకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ లేదా కాల్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.